హాయ్ అండి. గోదావరి రొయ్యల ఫ్రై ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకుని ఒక 2-3 సార్లు వాటర్తో బాగా శుభ్రం చేసుకున్నాక ఇందులోకి 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మిరియాల పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్టు, ఒక పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకుని బాగా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని రొయ్యలకి అంతా పట్టించుకున్నాక మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ స్టైల్లో చేసిన ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పావు గంట తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఒక్కొక్క రొయ్య అందులో వేసేసుకోవాలన్నమాట. ఎన్ని రొయ్యలు పడితే అన్ని వేసుకుని మూత పెట్టి అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇలా 2 పక్కల ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా గోదావరి రొయ్యలు ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.